ప్రతి ఏడు ఇలా ఒకరోజు పోలేరమ్మకి సంబరం చేసుకుని ఊరంతా అమ్మవారికి పూజలు చేస్తాం. ఈ కరువు రాక్షసుణ్ణి దహనం చేయడంతో మా గ్రామానికి పట్టిన కరువు పోతుందని మేమందరం నమ్ముతాం. అంతేకాదు, ఊళ్ళో విశిష్ట వ్యక్తుల చేత అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ ఏడు గ్రామానికి విశిష్ట అతిథి, మా అందరి జీవితాలని మార్చడానికి వచ్చిన ఉన్నత వ్యక్తి నువ్వే అన్నయ్య. రేయ్, నేను చెప్పినట్టుగా ఆ ఒత్తుల్లో నేను ఇచ్చిన కెమికల్ కలిపారా? కలిపావన్నా. ఊరి ప్రజలందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి నెయ్యిని ఒత్తిని వడ్డించుకొని చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. అన్నా, ఆ కెమికల్కి దూరంగా ఉండాలి, మాస్కులు వేసుకుని ఉండాలని చెప్పావు. ఆ కెమికల్ ఏంటన్నా? రేయ్, మనం కలిపిన కెమికల్ బొత్తులతో దీపాలు వెలిగిస్తే కానీ ఆ కెమికల్ ఎఫెక్ట్ వలన ఒత్తులతో పాటు కెమికల్ మండి దాని నుండి ఎవరికీ కనిపించని పొగ వస్తుంది. ఆ పొగని పీల్చిన వాళ్ళందరికీ ఎక్కడికక్కడ ఏ పనిలో ఉంటే ఆ పనిలో అలానే ఫ్రీజ్ అయ్యి 10 నిమిషాలు అదే స్థితిలో వాళ్ళ బ్రెయిన్ స్టక్ అయినట్లు ఉండిపోతారు. 10 నిమిషాలు వాళ్ళ కళ్ళ ముందు జరిగింది ఏది వాళ్ళకి తెలీదు. 10 నిమిషాలలో ఆ లక్ష్మిని తీసుకువెళ్ళి దహనం చేయడానికి రెడీగా ఉన్న ఆ బొమ్మలో ఆ లక్ష్మిని కట్టేసి లోపల పెట్టేద్దాం. పది నిమిషాల తర్వాత అందరూ నార్మల్ అయిపోతారు. మరో ముఖ్యమైన విషయం, దీపం వెలిగించి మీ ఇళ్లకు చేరుకునే క్రమంలో ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకూడదు. అలా వెనక్కి తిరిగినట్లయితే అమ్మవారి ఉగ్రరూపం చూడాల్సి వస్తుంది. అందువలన దయచేసి ఎవరూ వెనక్కి చూడొద్దు, వెనక్కి రావద్దని మనవి. లక్ష్మి, అఖండ జ్యోతిని ఎప్పుడు వెలిగిస్తారు? ఇంకాసేపట్లో వెలిగిస్తారు మావయ్య. అయ్యో, మీ ప్రేమిద అలా పడిపోయిందేంటమ్మా? అవునక్క, ఇప్పుడు ఏం చేయాలి? అయినా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటే? నీతో మీ అమ్మ రాలేదా? మా అమ్మ ఊరెళ్ళింది, అందుకే నేనొచ్చాను. పాపం, ఇప్పుడు ఆ పాపకి ప్రమిదెలా? అందరూ ఒక్కొక్క దీపమే తెచ్చుకున్నారు. సరే, నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను. అఖండ జ్యోతిని వెలిగించడానికి సమయం లేదు, నువ్వు త్వరగా వెళ్ళిరా అమ్మా. పాప, పద, నీతో పాటు నేను వస్తాను. నువ్వెక్కడికే? పాపం అమ్మా, పాప ఒక్కతే ఎలా వెళ్తుంది? నేను త్వరగా వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సమయం లేదు కదా. కనకం, నువ్వు పాపతో పాటు వెళ్ళరా.
అమ్మా నువ్వు అక్కతో పాటు జాగ్రత్తగా వెళ్ళిరా. రా పాప వెళ్దాం. అన్నా ఆ లక్ష్మి చిన్న పాపతో ఎక్కడికో వెళ్తుందన్నా. వెళ్ళనివ్వరా. అది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. సంధ్యా సమయం ముగిసేలా ఉందమ్మా. ఈలోపే అఖండ జ్యోతిని వెలిగించాలి. ఒక్క నిమిషం పంతులు గారు, పాప కనకం వచ్చేస్తారు కదా. సమయం దాటిపోతే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అందుకే దాన్ని వెళ్ళొద్దు అన్నాను. కంగారు పడికే, అమ్మాయి వచ్చేస్తుందిలే. ఆ, అక్క త్వరగా రా అక్క, మనం వెళ్ళాలి. పాప, అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమయానికి అఖండ జ్యోతి వెలిగించాలి. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏంటి పాప చూస్తున్నావు? నువ్వు వెళ్ళమ్మా. అలాగే అక్క.